హలో అండి, నేను సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ సంధ్య. చాట్ ఐటమ్స్ అంటే అందరూ ఇష్టపడతారు కదండి, పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా. ఈరోజు మనం అందరూ ఇష్టంగా తినే చాట్ రెసిపీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈరోజు నేను దహీ పూరి ప్రిపేర్ చేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దహీ పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. స్టఫింగ్ కోసమని నేను 2 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకున్నాను. వాటిని వాష్ చేసుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించి తీసుకున్న బంగాళదుంపలను మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. బంగాళదుంపలకు సరిపడా ఉప్పు, సరిపడా కారం, 2 చిటికెడు నల్లుప్పు ఇవి వేసి అంతా బాగా కలిసేలాగా మిశ్రమాన్ని కలుపుకోవాలి. బంగాళదుంప స్టఫింగ్ రెడీ అయిందండి. పూరీలు మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. నేను ఈ రెడీమేడ్ పానీపూరి పెల్లెట్స్ని ఫ్రై చేసి తీసుకున్నానండి. ఒక ఉల్లిపాయని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. 1 కప్పు టొమాటో పీసెస్, స్వీట్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఆ లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. గ్రీన్ చట్నీ కూడా తీసుకున్నాను. కొద్దిగా సేవ్, స్వీట్ కర్డ్ కోసం 2 టీ స్పూన్ల పంచదారను 1 కప్పు పెరుగులో వేసి బాగా కలిపి తీసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసి తీసుకున్న పూరీలకు చిన్న హోల్స్ పెట్టి అందులో మనం చేసుకున్న బంగాళదుంప స్టఫింగ్ని కొద్దిగా వేసుకోవాలి. తర్వాత మనం తయారు చేసుకున్న స్వీట్ కర్డ్ని కూడా 1 స్పూన్ వరకు అన్ని పూరీలలో వేసుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా టొమాటో ముక్కలు, కొద్దిగా స్వీట్ చట్నీ, కొంచెం గ్రీన్ చట్నీ, అలాగే కొద్దిగా సేవ్, ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. అన్నీ వేశాక మళ్ళీ పైనుంచి కొద్దిగా స్వీట్ కర్డ్ని కూడా వేశాను. వాటిపైన కొద్దిగా కారాన్ని స్ప్రింకిల్ చేశానండి. దహీ పూరి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.